నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు గోచార వార ఫలితాలు మీనరాశి వారికి, ద్వాదశ రాశుల వారికి అన్నిటికీ చెప్పుకుంటూ వచ్చాము. చివరిగా మీనరాశి. ఈ మీనరాశిలో వారికి వారి పంచగ్రహ కూటమి 17-18లో జరుగుతుంది. ఆ విషయాలన్నిటికీ కూడా శుభాశుభ ఫలితాలు, సూచించదగిన జాగ్రత్తలు, పరిహారాలు అన్నీ చెప్పుకున్నాము. ఈ వారంలో చంద్రుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రం నుండి మేషరాశిలో అశ్విని నక్షత్రం 1వ పాదం వరకు సంచరిస్తాడు. అంటే మకర, కుంభ, మీన, మేషరాశుల మీదుగా చంద్ర సంచారం ఈ వారంలో. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక 17-18 తేదీలలో కుంభరాశిలో పంచగ్రహ కూటమి అంటే మీనరాశి వారికి వ్యయ స్థానంలో సూర్య, కుజ, బుధ, శుక్ర, శని సంచారాలు మీనరాశి వారికి చాలా కీలకమైన సమయం అనేది సూచిస్తుంది. అంటే 17-18 తేదీల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. పంచగ్రహ కూటమి వల్ల ఖర్చులు విపరీతంగా అవుతాయి, అనవసర ప్రయాణాలు ఎదురవుతాయి, అకస్మాత్తుగా కోపం రావడం, ప్రశాంతత అనేది తగ్గడం జరుగుతుంది ఎక్కువగా ఈ తేదీల్లో, ఈ వారంలో. ఇక ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉన్నా కానీ వారం మధ్యలో అనవసర ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి ఈ మీనరాశి వారికి. కెరీర్ పరంగా చూస్తే శని ప్రభావం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పనిభారం ఎక్కువగా ఉంటుంది. తోటి ఉద్యోగస్తులు, పై అధికారుల ఒత్తిడి ఉంటుంది, పనిలో ఎక్కువ శ్రమ కానీ ఫలితం ఆలస్యంగా దక్కటం, ఇవన్నీ కూడా కెరీర్ పరంగా అంత అనుకూలం లేదు ఈ మీనరాశి వారికి ఈ వారంలో. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఒక్కొక్క విషయానికి కూడా ఆర్థికంగా చూస్తే కనుక ఈ మీనరాశి వారికి అంటే ఈ మీనరాశిని అనుసరించి అసలు చంద్రుడు లాభస్థానం మీద, వ్యయస్థానం మీద, రాశిలోను ద్వితీయం మీద చంద్ర సంచారం ఉంటుంది. చంద్రబలం అయితే బాగానే ఉంది అని చెప్పచ్చు వీరికి అనేది సూచించడం జరుగుతుంది. అయితే ఈ వారం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రారంభంలో ఆదాయం బాగున్నా కానీ 17-18 తేదీలలో ఖర్చులు పెరుగుతాయి. వ్యయస్థానంలో పంచగ్రహ కూటమికి ఆకస్మిక ఖర్చులకి సిద్ధంగా ఉండండి. మీరు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. స్థిరమైన పెట్టుబడులకి ఈ వారం చివరిలో మంచి అవకాశాలు అయితే వస్తాయి. ఇక పెట్టుబడి పెట్టాలి అనుకున్న వారికి అంటే ఆర్థిక స్థిరత్వం ఉన్నవారు అనేది సూచించడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, అలసట, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. తగిన విశ్రాంతి, యోగా, సమతుల్య ఆహారం అవసరం అవుతాయి ఈ మీనరాశి వారికి ఈ వారంలో. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సోదర సోదరీమణులతో సంబంధాలు అయితే మామూలుగానే ఉంటాయి. కొద్దిపాటి అపార్థాలు ఏదన్నా ఉంటే అవి తొలగిపోయి మంచిగా సఖ్యతగానే ఉండటం జరుగుతుంది ఈ వారంలో. ఇక డాక్యుమెంటేషన్, ఆస్తి, ప్రాపర్టీ విషయాలకి పనుల్లో చట్టపరమైన చిక్కులు ఎదురవ్వచ్చు. కొత్త ఆస్తి కొనుగోలుకి అయితే ఇది సరైన సమయం కాదు, వాయిదా వేసుకోవచ్చు. పత్రాలను అయితే క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. చట్టపరమైన చిక్కులకు ఎదురవ్వచ్చు కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి ఈ విషయాలకి. విద్యార్థులకైతే వారం మధ్యలో మంచి ఏకాగ్రత పెరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్, ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా సానుకూల ఫలితాలు వస్తాయి. ఆటంకాలు ఇప్పటి వరకు ఏదైతే ఉన్నాయో ఆటంకాలు తొలుగుతాయి ఈ వారంలో. వాటికి ప్రయత్నాలకి అనుకూలం, మంచి అనుకూలతంగా ఉంది ఈ వారం హైయర్ ఎడ్యుకేషన్, ఫారిన్ ఎడ్యుకేషన్ వారికి. ఇక ప్రయాణాల విషయాలు అయితే అనవసరమైన ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా అవసరం ఈ మీనరాశి వారికి ఈ వారంలో. ఈ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాలకి. ఇక భాగస్వామితో అయితే కనుక చిన్నపాటి అపార్థాలు,
భావోద్వేగాల వల్ల విభేదాలు రావచ్చు. ఈ మీన రాశి వారికి ఈ వారంలో నిగ్రహంతో వ్యవహరించడం చాలా అవసరంగా సూచిస్తుంది గోచారంలో. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొద్దిపాటి అననుకూలతలే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో అయితే కనుక ఒడిదుడుకులు ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ బాగానే కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాల విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. న్యూ అగ్రిమెంట్స్ విషయాలకి అంత అనుకూలం లేదు. భాగస్వామ్య వ్యాపారంలో కూడా చాలా స్పష్టత, నిజాయితీ అవసరం అనేది సూచిస్తుంది ఎక్కువగా. ఇక ఉద్యోగస్తులకి కెరీర్ పరంగా ఒత్తిడి పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది. శని భగవానుడి సంచారం వల్ల బాధ్యతలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం ఆలస్యంగా దక్కుతుంది. ఈ విధమైన అననుకూలతలు ఉన్నా కానీ కెరీర్లో ఉద్యోగస్తులు మాత్రం వారి పని వారు చేసుకుంటూ కష్టపడండి, చివరికి ఫలితాలు దక్కుతాయి అనేది చెప్పవచ్చు. ఇక కోర్టు కేసుల విషయాలు ఎవరైనా ఉన్నవారు న్యాయపరమైన చిక్కులు ఉంటే ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆల్రెడీ చిక్కుల్లో ఉన్నవారు మరీను కొద్దిపాటి జాగ్రత్తలుగానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఫిబ్రవరి 17, 18 తేదీలలో అయితే కనుక వాహన ప్రయాణాలలో ఇక ఫైర్కి సంబంధించి ఎలక్ట్రికల్ వస్తువుల విషయాలలో పనిచేసే వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది మీన రాశి వారికి. ఇది చాలా అప్రమత్తంగా యాక్సిడెంట్స్కి సూచనలు బాగా కనిపిస్తున్నాయి. మీన రాశి వారికి ఇది జాగ్రత్తగా ఉండాలి. పంచగ్రహ కూటమి 17, 18 ప్రభావం మూలంగా కుంభరాశి 12వ ఇంట ఏర్పడుతున్నందున అనవసరమైన ఆందోళనలు పెరుగుతాయి. రహస్య శత్రువుల భయం ఎక్కువగా ఉంటుంది. నిద్రలో మీ సమస్యలు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో నష్టాలు ఎదుర్కొంటారు ఎక్కువగా అనేది సూచిస్తుంది. గోచారంలో ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా అనేది కూడా సూచిస్తుంది. ఈ విధమైన అననుకూలతలు ఎక్కువగా మీన రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. పరిహారాల విషయాలకు వస్తే కనుక ప్రతి శనివారం శని చాలీసా పఠించడం లేదా శనిదేవుడికి తైలాభిషేకం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, అదృష్టాలు కలుగుతాయి అనేది సూచించడం. శనివారం రోజున నల్ల నువ్వులు లేదా ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయండి. ఆంజనేయ స్వామి ఆరాధన ప్రమాద సూచనలు ఉన్నందున ఆంజనేయ స్వామిని పూజించడం, హనుమాన్ చాలీసా చదవటం ఎంతైనా శ్రేయస్కరం అనేది ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవటానికి అనేది సూచించడం జరుగుతుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితిపై ఆధారపడి చెప్పడం జరిగింది. వ్యక్తిగత జాతకంలో ఇదే దశ దిశ జరుగుతుంటే ఈ ఫలితాలు యాజ్ ఇట్ ఈజ్ వర్తిస్తాయి. కానీ వారి లగ్నాలను అనుసరించి అక్కడ గ్రహాల రాసులు దశలు వేరే విధంగా ఉంటాయి. కాబట్టి కొద్దిపాటి మార్పులు అయితే ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇవి గోచార అంచనాలు. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదములు.